అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని విషయంలో మనం చింతింపకూడదు, చింతించకూడదని, అంటే టెన్షన్ పడద్దని దేవుడు చెబుతూ ఉన్నాడు. చాలామంది మరి అనేకమైన చింత కలిగి ఉంటున్నారు. మరి భవిష్యత్తు గురించి ఎన్నో చింత కలిగి ఉంటున్నాడు. అయ్యో, మరి ఉద్యోగం విషయంలో, పెళ్లి విషయంలో, చదువు విషయంలో, ఇంటర్వ్యూ విషయంలో, ఎగ్జామ్ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఫ్యామిలీ విషయంలో, ఇల్లు విషయంలో, మరి స్థిరాస్తుల విషయంలో, కోర్టు కేసుల విషయంలో, పోలీస్ స్టేషన్ కేసుల విషయంలో అనేకమైన చింత కలిగి ఉంటున్నారు. భోజనం గురించి కొందరు, అయ్యో మరి వనరులు లేవు, ఎలా బ్రతకడమని. కొందరు వస్త్రాల గురించి, పండుగలు వస్తున్నాయి, మరి నూతన వస్త్రాలు లేకపోయాయి, స్కూళ్ళు తెరవబడే పిల్లలకు సరైన వస్త్రాలు లేకపోయాయి. కొందరు వస్త్రాల గురించి, కొందరు తిండిని గురించి, కొందరు భవిష్యత్తు గురించి అనేకమైన చింతలు. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో, మరి పిల్లలు ఎదిగి వచ్చారు, సంబంధాలు ఇంకా రావట్లేదు, మరి వివాహాలు జరుగుతాయో జరగవు, మరొక ఇల్లు మేము కట్టుకుంటామో కట్టుకోము, ఈ అప్పులు తీరుతాయో తీరే, ఈ అనారోగ్యం పోతుందో పోదో అనే చింత చాలామందికి ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేని గురించి మీరు చింతపడకండి. మీరు ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపనలు మీరు చేయాలి. మీరు ప్రార్థన విజ్ఞాపనములు మీరు చేయాలి. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. కనుక నీకు చింతలు ఎక్కువైనాయా, బాధలు ఎక్కువైనాయా, సమస్యలు ఎక్కువైనాయా, నువ్వు చేయవలసింది ఏంటిదంటే ప్రార్థన, 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 ప్రార్థన. సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేయాలి. సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మన విన్నపాలు దేవునికి తెలియజేయబడతాయి. అప్పుడు ఏం చేస్తాడట? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలి. కనుక దేవుని సమాధానాన్ని నీవు పొందుకుంటావు. నీ చింత యావత్తు తొలగిపోతుంది. నీవు చింతించుట వలన నువ్వు మూరెడు ఎక్కువ చేసుకుంటావు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకున్నాను, ఆయనను నేను వాటిని పోషిస్తూ ఉన్నాను. కనుక మరి మన చింత యావత్తు దేవుని మీద వేసినట్లయితే దేవుడే ఆ చింత అంతటిని తొలగించి రానున్న కాలంలో మంచి భవిష్యత్తును దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నా ప్రియ సహోదరి, మరి అనేకమైన చింతకు లోనై ఉంటున్నావా? చింత ఉండడం ద్వారా అనారోగ్యమే, బాధలే. ప్రియులారా, ఇంకా నీ యొక్క శరీరం కృషించిపోతుంది. నీకు సరైన నిద్ర ఉండదు, సరైన తిండి ఉండదు, నెమ్మది ప్రశాంతత అనేది నీ జీవితంలో ఉండదు. దేవుడు చెబుతున్నాడు, నీ చింత యావత్తు నా మీదే. నేను ఆకాశ పక్షులను పోషిస్తున్నా, ఒక పక్షులను, జంతువులను, వృక్షజాతిని, సమస్తను పోషించలేను. అన్నిటికీ ప్రొవైడ్ చేసేటువంటి నీకు ప్రొవైడ్ చేయడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మన చింత యావత్తు దేవుడి మీద వేద్దాం. దేవుడి మాటలు మన వినికులు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను నాయన మీరు దీవించండి. వారి ఆరోగ్యాలను దీవించండి. వారిలో ఉన్న చింత ఏమై ఉన్నదో అదంతా తొలగించండి. వారి వ్యాధి బాధలన్నీ దూరపరచండి. ప్రభా, వారికి తోడైండి. వారి పిల్లలను దీవించండి, వారి చదువులను దీవించండి,
వారి భవిష్యత్తును మీరు దీవించండి, వారి కుటుంబమును దీవించండి, వారి జాబ్ను దీవించండి, వారి వ్యాపారమును దీవించండి, వారి చేతి పనిని దీవించండి, వారి పని మనుషులను మీరు దీవించండి, వారి వ్యవస్థను మీరు దీవించండి, వారు చేయనిదంతయు సఫలపరచండి. ఆయురారోగ్యాల చేత, సుఖ సంపదల చేత ఇది నా ఆశీర్వాదం సమృద్ధిగా నిబ్బడలకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.